వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం కొన్ని ఐఫోన్ సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూడబోతున్నాం. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకుని ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో డే టు డే టాస్క్స్ అనేటివి చాలా ఈజీగా అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఈ ట్రిక్స్ అనేటివి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. మీకు తెలియని కొన్ని కొత్త ట్రిక్స్ ఉంటాయి. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో చాలామంది ఏంటంటే ఐఫోన్ ఈ సింబల్ చూసి ఇది జస్ట్ సింబలే, దీనివల్ల స్టేటస్ సింబల్ లేదంటే ఐఫోన్ లోగో అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది చూడండి, స్క్రీన్ షాట్. సో నేను ట్రిపుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే కెమెరా అయితే ఓపెన్ అవుద్ది. సో ఈ విధంగా మీరు ఈ గెస్టర్స్ కానీ మీ ఐఫోన్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే సెట్టింగ్స్ అండ్ ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. యాక్సెసిబిలిటీలో ఇక్కడ మీకు టచ్ అని ఉంటుంది. టచ్ మీద క్లిక్ చేస్తే చివరికి వెళ్తే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, బ్యాక్ ట్యాప్ అని. సో ఈ బ్యాక్ ట్యాప్ మీద ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, డబుల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ అని. డబుల్ ట్యాప్లో నేను స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకున్నాను, మీకు నచ్చింది అయితే ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ ట్యాప్లో కూడా మీకు నచ్చిన కస్టమైజేషన్ అయితే కంట్రోల్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ కెమెరా మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ట్రిపుల్ ట్యాప్ చేస్తే. సో ఈ విధంగా అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ సేమ్ ఆప్షన్లోనే ఇక్కడ మీకు యాక్టివ్ టచ్ బార్ ఉంటుంది, దీని మీద యాక్టివేట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. సింపుల్గా మీరు హోమ్ మీద ప్రెస్ చేస్తుంటే హోమ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ గెస్టర్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసుకుంటే ఓపెన్ మెనూ, డబుల్ ట్యాప్ ప్రెస్ చేసుకుంటే ఓపెన్ కెమెరా. సో నేను డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తాను చూడండి, కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీకు నచ్చినవి అయితే గెస్టర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ ఐఫోన్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా అలవాటు ఉంటుంది. సో మీకు నచ్చితే యాక్టివేట్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే మీరు మీ ఫోన్ అనేది వాయిస్ ద్వారా కమాండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కెమెరా అంటే కెమెరా ఓపెన్ అవుద్ది, ఓపెన్ ఫొటోస్ అంటే ఫొటోస్ ఓపెన్ అవుద్ది. సో మీకు నచ్చిన యాప్ను అయితే మీరు వాయిస్ కమాండ్స్ ద్వారా మీ ఫోన్తో అయితే చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అనేది కోసం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాక్సెసిబిలిటీ, ఇక్కడ మీకు వాయిస్ కంట్రోల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వాయిస్ కంట్రోల్ మీద ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫొటోస్ యాప్ అయితే ఓపెన్ అయింది చూసారా, ఓపెన్ కెమెరా చూసారా, ఓపెన్ యూట్యూబ్. సో ఈ విధంగా మీరు కమాండ్స్ అయితే ఇచ్చైతే మీరు ఐఫోన్ అయితే మీరు వాయిస్ కంట్రోల్ ద్వారా అయితే చేసుకోవచ్చు. బట్ దీనివల్ల ఏంటంటే బ్యాటరీ అయితే డ్రైన్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది జస్ట్ ఫన్నీగా అప్పుడప్పుడు మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు, కానీ ఈ ట్రిక్ వల్ల అయితే నాకైతే అంత యూజ్ లేదు. బట్ కొంతమందికి అయితే యూజ్ అయితే ఉంటుంది. సో దీన్ని డిసేబుల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ట్రిక్స్ విషయానికి వస్తే కీబోర్డ్స్లో. సో కీబోర్డ్స్ ఏంటంటే మనం జనరల్గా కీబోర్డ్గానే కాదు, కీబోర్డ్లో మనకి నచ్చింది అయితే వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారా టైప్ చేస్తాను చూడండి. సో సమ్ ర్యాండమ్ పారా టైప్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఇది డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసుకోవాలి, లేదంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఒక కోడ్ అయితే డిలీట్ అవుతుంది. అట్లా కాకుండా ఒక పెద్ద పేరా ఉంది, ఒక 10 పేజీల పేరా, లేదంటే గూగుల్లోంచి మీరు ఎక్కడో కాపీ చేసుకున్న టెక్స్ట్ అనుకోండి, డిలీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికోసం అయితే మీరు మీ యాపిల్ కీబోర్డ్ని మౌస్లాగా అయితే వాష్ చేయొచ్చు. దీన్ని ఎలాగా యూజ్ చేసుకోవచ్చు అంటే, సో దీని మీద స్పేస్ బార్ ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకుంటే సో ఇట్లాగా మీకు కర్సర్ అయితే మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకుంటే ఎక్కడైనా ఈ స్పేస్ మీద ఒక సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసి ఇట్లా కానీ పెడతా ఉంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సింగిల్ ట్యాప్లో అయితే మీరు మొత్తం అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పటి నుంచి యాపిల్లో మీరు తెలుగులో అయితే టైప్ చేయొచ్చు కీబోర్డ్స్ని, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ లేకుండా. దీనికోసం మీరు గ్లోబ్ సింగిల్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ కీబోర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ కీబోర్డ్స్ అని ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కీబోర్డ్స్ అయితే యూజ్ చేసుకున్నాను. మీరు కానీ యాడ్ చేసుకోండి, యాడ్ అయ్యే కీబోర్డ్ తెలుగు కావాలంటే తెలుగు టైప్ చేయండి, తెలుగు. సో తెలుగులో నేను ఆల్రెడీ యాడ్ చేసిన కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ అయితే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కావాలంటే హిందీ ఉంటుంది, తమిళ్ కాబట్టి తమిళ్ ఉంటుంది, సో హిందీ కూడా ట్రాన్స్లేషన్. సో ఈ విధంగా డన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయితే అవుతుంది. మీరు ఆ కీబోర్డ్కి ఎలా స్విచ్ అవ్వాలంటే ఇక్కడ గ్లోబ్ సింబల్ మీద ఒకసారి ట్యాప్ పెట్టి చేస్తే మీకు కీబోర్డ్ అయితే మార్చుకోవచ్చు అన్నట్టు ఇట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ ఉంది, తెలుగులో టైప్ చేస్తున్నాను. ఇప్పుడు హాయ్ అని టైప్ చేస్తాను చూడండి, హాయ్. సో ఈ విధంగా అయితే మీరు తెలుగులో అయితే ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా, థర్డ్ పార్టీ లేకుండా, గూగుల్ కీబోర్డ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఐఫోన్లో అయితే మీరు తెలుగు కీబోర్డ్ లేదా రీజనల్ లాంగ్వేజ్ అయితే మీరు టైప్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్స్ విషయానికి వస్తే మీరు కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరిదైనా ఒక కాంటాక్ట్ మీకు ఎమర్జెన్సీ కావాలి, ఈవెన్ మీరు మీటింగ్లో ఉన్నారు, బట్ మీటింగ్లో ఉన్నా కూడా మీకు ఎప్పుడు
కాల్ చేస్తారో తెలియదు. సో కాల్ చేసినప్పుడు మీకు మీటింగ్లో సైలెంట్లో ఉన్నా కానీ మీకు ఆ కాల్ అనేది ఇంపార్టెంట్, మీకు రింగ్ రావాలనుకున్నా అక్కడ మీకు కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఏ కాంటాక్ట్కి అయితే కావాలో అక్కడ మీరు స్వైప్ చేసుకుంటే ఇక్కడ రింగ్ టోన్లో ఎమర్జెన్సీ బైపాస్ ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంది చూసారా. ఈ ఎమర్జెన్సీ బైపాస్ అనేది చాలామంది ఆఫ్ చేస్తుంటారు డిఫాల్ట్గా. సో ఇక్కడ ఎమర్జెన్సీ బైపాస్ అనేది ఇట్లా ఆఫ్లో ఉంటుంది. దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీరు కస్టమైజ్ రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ రింగ్ టోన్ కూడా నాకు వద్దు, ఇంకోటి కావాలి. సో ఎట్లాగైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే పెట్టుకుని దాని మీద క్లిక్ చేస్తే ఎవరైనా ఎమర్జెన్సీ కానీ కాల్ చేస్తే ఈవెన్ మీరు మోడ్ని సైలెంట్లో పెట్టుకున్నా సరే మీ ఫోన్ అనేది రింగ్ అయితే అవుద్ది అన్నట్టు. నెక్స్ట్ విషయానికి వస్తే మీకు కాంటాక్ట్స్లోనే మీకు నచ్చిన కాంటాక్ట్కి అయితే మీకు నచ్చిన రింగ్ టోన్ అయితే పెట్టుకోవచ్చు. డిఫరెంట్ రింగ్ టోను డిఫరెంట్ కాంటాక్ట్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోకి వస్తే ఇక్కడ మీకు రింగ్ టోన్ డిఫాల్ట్ ఉంటుంది. సో ఈ రింగ్ టోన్ నాకు వద్దు. సో మీకు నచ్చిన రింగ్ టోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే సో నెక్స్ట్ టైం డన్ మీద క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ కానీ ఎవరైనా కానీ కాల్ చేస్తే ఆ రింగ్ టోన్ అనేది వినిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీకు నచ్చిన కాంటాక్ట్కి అయితే డిఫరెంట్ రింగ్ టోను అట్ ది సేమ్ టైం మీరు సైలెన్స్లో ఉన్నా కానీ రింగ్ టోన్ వచ్చే విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విషయానికి వస్తే మీకు హోమ్ స్క్రీన్లో సో ఏదైనా ఒక యాప్కి మీకు నచ్చిన యాప్కి లాక్ అయితే పెట్టుకోవచ్చు, ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండా. అలాగే హైడ్ కోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నేను యాప్ లాక్ చేసి మరి హైడ్ చేయాలనుకున్నాను. ఇక్కడ దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిక్వైర్ ఫేస్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో ఓన్లీ ఫేస్ ఐడి కావాలంటే మీకు హోమ్ స్క్రీన్లో ఉంటుంది యాప్. ఫేస్ ఐడి లేని యాప్ అయితే ఓపెన్ చేయలేం. ఒకవేళ ఇక్కడ హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీ ఫేస్ ఐడి అయితే ఒకసారి తీసుకుంటుంది. ఇక సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు హైడ్ యాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ యాప్ అనేది ఎక్కడ కనిపించదు. ఈవెన్ మీరు సెర్చ్ చేసినా కానీ వాట్సాప్ అని యాప్ లైబ్రరీలో మీకు కనిపించదు చూసారా. సో మరి అది వాడాలంటే ఎలా అంటే మీకు చివరికి వస్తే ఇక్కడ యాప్ లైబ్రరీలో కింద హిడెన్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫేస్ ఐడి తీసుకొని ఇక్కడ యాప్స్ అయితే హైడ్ చేసిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్హైడ్ చేయాలనుకుంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకొని యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కొడితే మీకు అన్హైడ్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మీకు నచ్చిన యాప్ని హైడ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు చాలా ఈజీ. ఇక iOS 18లో ఒక లేటెస్ట్ ఫీచర్ అయితే వచ్చింది. మీకు నచ్చిన యాప్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు. దీనికోసం మీరు ఏంటంటే హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కస్టమైజ్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో డార్క్, ఆటోమేటిక్, టిన్డ్. సో మీకు నచ్చిన కలర్ మీకు ఫాంట్ తగ్గట్టయితే ఇక్కడ మీకు కలర్స్ అయితే అక్యురసీ అయితే చేంజ్ చేసుకుంటే ఇక్కడ మారుతున్నాయి చూసారా. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ నచ్చిన థీమ్కి అయితే తగ్గట్టు అయితే తీసుకోవచ్చు. లైట్ అంటే డిఫాల్ట్గా అయితే వచ్చేస్తున్నట్టు. ఒకవేళ లార్జ్ ఐకాన్స్ కావాలనుకుంటే సో ఈ విధంగా లార్జ్ ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే మీకు వాట్సాప్లో ఏదైనా ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ సెండ్ చేయాలంటే ఇక్కడ మీకు చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఫొటోస్ లేకపోతే మేనేజ్మెంట్ టైప్ చేసి చాలా టైం ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మీరు మల్టిపుల్ ఫొటోస్ని మల్టిపుల్ వీడియోస్ని ఎట్ ఏ టైం ఈజీగా అయితే మీరు వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేయొచ్చు. దానికోసం గ్యాలరీ యాప్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ఫొటోస్ షేర్ చేయాలనుకుంటారో అవి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ మీద కొట్టేసి ఒక 3 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇట్లా మీకు 3 సెలెక్ట్ అయ్యారు కదా. సో మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా స్వైప్ చేసి మెనూలోకి అయితే వెళ్ళండి. ఎవరికైతే షేర్ చేయాలంటారో వాట్సాప్లో వాళ్ళ చాట్లోకి వచ్చిన తర్వాత సింపుల్గా ఇలా వదిలేయండి. అండ్ ఇది ఒక 2 సెకండ్స్ టైం తీసుకొని ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని లోడింగ్ అయిన తర్వాత సో ఈ విధంగా అయితే మీరు సింగిల్ ట్యాప్లో అయితే మీకు 3 అయితే సెండ్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే. బూమ్. సో ఈ విధంగా అయితే ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేసరికి మీకు క్లాక్లో జనరల్గా మనకు టైం సెట్ చేసుకోవాలంటే లేదా ఏదైనా యాప్కి టైం సెట్ చేసుకోవచ్చు, లేదంటే సమ్ టైం అని సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లాక్లోకి వచ్చి టైమర్ అయితే సెట్ చేసుకోవాలి మాన్యువల్గా, చాలా టైం ప్రాసెస్. అట్లా కూడా మీరు జస్ట్ సింపుల్గా కంట్రోల్ సెంటర్కి వచ్చేసి ఇక్కడ మీకు సింపుల్గా క్లాక్ ఐకాన్ అయితే ఇచ్చేస్తుంటారు. దీని మీద అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు సింపుల్గా ఇట్లా సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ మీద క్లిక్ చేస్తే 1 మినిట్ తర్వాత మీకు ఏదైనా యాప్ యూస్ చేస్తుంటే మనం వాట్సాప్ రీల్స్ అవన్నీ చూస్తూ టైం వేస్ట్ అయితే చేస్తుంటాం అండ్ టైం కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంటుంది. సో ఇలాగైతే మీరు వాట్సాప్ రీల్స్ అట్లాగా చూస్తున్నప్పుడు అయితే 1 మినిట్ అయిపోగానే మీకు ఒక అలారం లాగా వచ్చి పైన అయితే రిమైండ్ అయితే చేస్తుంది. ఇది చాలా మంచి ఫీచర్, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే మీరు ఐఫోన్ స్ట్రెచ్ బార్ని యాక్చువల్గా మీరు క్యాల్కులేటర్గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24x5 అని వేస్తాను చూడండి. సో 24x8. సో దీన్ని అయితే చూసారా క్యాల్కులేటర్. సో ఈ విధంగా అయితే మీరు క్యాల్కులేటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని కాపీ చేసుకోవచ్చు.
అండ్ ఈవెన్ మీకు చాలా షార్ట్కట్గా అయితే యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్, బాగుంది. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. సో చూసారా, నేను ఇందాక 1 minute టైమర్ అయితే పెట్టాను. ఇప్పుడైతే చూసారా, ఇట్లా ఈ విధంగా మీరు వాడుతున్నప్పుడు అయితే టైమర్ అయితే వచ్చి చిన్నగా మీకు అలారం లాగా అయితే మోగుద్ది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఐఫోన్ ట్రిక్ విషయానికి వస్తే, మీకు ఏదైనా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఒక వెబ్ పేజ్ ఆర్టికల్ చదువుతుంటే ఆ వెబ్ పేజ్ ఆర్టికల్ ఫుల్ మొత్తం ఒక పీడిఎఫ్ లాగా అయితే మనం చేసుకోవచ్చు ఒక సింగిల్ స్క్రీన్ షాట్తో. దానికోసం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని, ఫుల్ పేజ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్గా అయితే మీకు సేవ్ అయితే అయిపోయి ఉంటుంది. సో చూసారా, క్రోమ్లోకి వస్తే నాకు పీడిఎఫ్లో అయితే అది ఎక్కడ సేవ్ చేసుకోవాలన్నాడు కదా, సేవ్ మీద క్లిక్ చేయగానే స్క్రీన్ షాట్ అయితే ఒక పీడిఎఫ్ లాగా అయితే సేవ్ అయిపోద్ది. సో ఇది ఆర్టికల్ చదివే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. సో ఇవి కొన్ని ట్రిక్స్ అయితే మీకు ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి.